నీళ్ళు మరగబెట్టుకున్న దాంట్లోని పాలకూర వేసాను. అదండి నీళ్ళు మరగబెట్టిన దాంట్లోని పాలకూర వేసానండి. పాలకూర ఏమో వాటర్లో బాగా బాయిల్ అయ్యిందండి. బాయిల్ అయిన తర్వాత మిర్చి, ఎల్లుల్లిపాయలు, అల్లం వేసి ఒక టమాటానేమో శుభ్రంగా క్లీన్ చేసుకొని అలాగే వేస్తానండి ఇందులోనే. అది బాయిల్ అయిన టమాటాని తీసుకొని ఇలా పేస్ట్ చేశానండి. ఇప్పుడు ఇందులోనే మిర్చి పౌడరు, తర్వాత పసుపు, తర్వాత జీరా పౌడరు వేసి, ఇది ఆలివ్ ఆయిల్ అండి. ఇది చాలా కాస్ట్. ఇది 250 ml. మన ఇండియా కరెన్సీలోని 500 అలా ఉంటుంది. ఇది మా మెస్లో ఇచ్చిన పప్పుని తీసుకొచ్చి ఇలా మనం బాయిల్ చేసుకున్న పాలకూరలోనే వేసుకొని చేసుకుంటే మాకు పప్పు పాలకూర తయారైపోయిందండి. అంటే మేము ఇలాగ కట్టెలోనే ఎందుకు వండుకుంటున్నాం అంటే మాకు ఇక్కడ కిచెన్ అవైలబుల్ లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాకు క్యాంటీన్ ఉంది. అసలు యాక్చువల్గా అయితే మేము ఇలా వండుకోవడం కూడా మాకు పర్మిషన్ లేదు. ఇప్పుడు ఇది ఏంటంటే స్టవ్ వస్తుంది కదా ఇలా వండుకుంటే. మాకు ఏంటంటే ఇక్కడేమో ఫైర్ డిటెక్టర్ ఉంది. అది ఫైర్ అలారం అయిందంటే 600 dirhams ఫైన్. అంటే మ్యాక్సిమం మన ఇండియా కరెన్సీలోనే 13,000 ఫైన్ అండి. ఇప్పుడు అంటారు కదా, ఏ స్ట్రగుల్ ఫర్ మోర్సల్ ఆఫ్ ఏ ఫుడ్, అంటే కోటి కోసమే కోటి విద్యలు. ఓకే, కట్ చేసి ఇది మెస్సులని తెచ్చుకున్న పప్పుని తర్వాత మేము ఇప్పుడు పాలకూర బాయిల్ చేసుకున్నాం కదా, అది రెండు మిక్స్ చేస్తే మాకు పప్పు పాలకూర తయారైందండి. డైలీ లంచ్లో డిన్నర్లో కూడా డైలీ నాన్ వెజ్ ఉంటుంది. చికెన్, ఫిష్, మటన్ ఉంటుంది. కానీ ఏంటంటే అవి చూడడానికే బాగుంటాయి, తినడానికి అసలు ఏం బాగు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఇలాగ కుక్ చేస్తాను. మా రూమ్స్ 4 members ఉంటాం, నలుగురు కూడా తింటుంటాం.